వాళ్ళు జనవరి 13 స్నానం చేశారు, 14 సంక్రాంతికి చేసేసారు. పౌర్ణమి సంక్రాంతి 2కి స్నానం చేశారు. ఆ పౌర్ణమి మిస్ అయిన వాళ్ళు మళ్ళీ మాఘ పౌర్ణమి రోజు కూడా స్నానం చేస్తారు. సో ఎటైనా ఒక పౌర్ణమి రోజు స్నానం చేయాలి, నిండు పౌర్ణమి స్నానం చేయాలి. చేసి మళ్ళీ కంటిన్యూగా మౌని అమావాస్య స్నానం చేయాలి. తర్వాత ఇది కొంతమంది 7 కానీ 8 కానీ కూడా చేస్తారు. రథ సప్తమికి చేస్తారు, తర్వాత మాఘ పౌర్ణమికి చేస్తారు, తర్వాత మాఘ అమావాస్య కూడా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఎండ్ డే వచ్చేసి మాఘ అమావాస్య. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడు దీక్షాపరులు తపస్సంపన్నులు అందరూ కూడా అక్కడే ఉండి చేస్తారు. మనం సామాన్యులము, మనకు ఒక 5 రోజులు లేకపోతే ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, ఉద్యోగంలో ఉన్నావా పోయావా అని అడుగుతాడు. సో అట్లాంటివి కాకుండా ఉండాలి అని అంటే ఒక రోజు వెళ్ళి స్నానం చేసిరండి. నేనైతే అట్లా చెప్పను, మీరు మౌని అమావాస్య రోజే చెయ్యండి, చేస్తేనే పుణ్యం వస్తుందని మాత్రం నేను చెప్పను. ఎందుకోసం అంటే యద్భావం తద్భవతి. మీరు అదే రోజు పోయి తొక్కిస్టాట్లో ఏమైనా జరిగింది అనుకోండి బాగుండదు. కానీ